అంటే చూసే వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాను ఏమనుకోకుండా, అందరూ రైతు బాగుండాలి, రైతు సుఖంగా ఉంటేనే కదా మనం సుఖంగా ఉంటాం అంటారు. కానీ ఇంకో ఇంత కష్టపడి మంచి మేత వేసి ఇవి చాలా ఆరోగ్యంగా గేదెలు మేపుతూ ఉంటే, మంచి పాలు పట్టుకెళ్ళి పోస్తా ఉంటే కొంతమంది ఏమంటున్నారు తెలుసా? ఏంటండి పాలు రోజు రోజుకి పలచబడిపోతున్నాయి, వాటర్ కలుపుతున్నారా, ఏమన్నా కలుపుతున్నారా, ఇంజక్షన్లు చేస్తున్నారా అంటున్నారండి. ఇలా నిజాయితీగా మేపే వాళ్ళకి కూడా పేర్లు పెట్టడంతో నిజంగానే మేపే వాళ్ళు కూడా గేదెలు మేపడం మానేస్తున్నారు. అంతగా ఒరిజినల్ పాలు తక్కువైపోతున్నాయి. కల్తీగా పాలు పోసేవాళ్ళు, పౌడర్లు కలిపేసి చిక్కగా పాలు పోసేవాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుని బిల్డింగ్లు కడతా ఉంటే, ఇదిగో ఇలా నిజాయితీగా గేదె బాగుండాలి, మనం పాలు పోసిన వాళ్ళు బాగుండాలి, దాని ద్వారా 10 రూపాయలు రావాలి, ఆ 10 రూపాయలతో మనం హాయిగా ఉండాలి అనుకుని ఏయో కలలుగంటున్నాం చూసారా? మాలాంటి వాళ్ళందరం ఇంకా పోరాడుతూనే ఉంటున్నాం. ఏమంటారు? కామెంట్ చేయండి.